వైసీపీ హయాంలో అసెంబ్లీలో సైతం బూతులు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసుకుని భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ 2వ రోజు కొనసాగగా విష్ణుకుమార్ రాజు పాల్గొని ప్రసంగించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా చంద్రబాబు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్న విష్ణుకుమార్ రాజు సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగుతుందన్నారు. మొన్న గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా అగౌరవపరిచారు అనేది కూడా మీరందరూ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష. పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది అధ్యక్ష. మన ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు సూపర్ ఫాస్ట్ గా సూపర్ 6 పథకాలని అమలు చేయటం అధ్యక్ష. ఏదైతే విజన్ 2047 లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష. కేవలం ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. దాని మూలాన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష. క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.